హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. మన దేవరం మూవీ అయితే దాదాపు 6 days కలెక్షన్స్ అయితే దాదాపు 394 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే కొట్టడం జరిగింది. వరల్డ్ వైడ్ మొత్తం, గ్లోబల్ వరల్డ్ వైడ్ మొత్తం అయితే దేవరం మూవీ అయితే దాదాపు 6 daysలో 394 కోట్లు. అంటే ఇక నాకు తెలిసి ఈ వీకెండ్లో అయితే దసరా హాలిడేస్ కాబట్టి ఇక సగం మంది వెళ్తుండొచ్చు, చెప్పలేము. అంటే ఇంకా కలెక్షన్స్ ఇంకేమైనా ఇంక్రీజ్ అవుతాయో డిక్రీజ్ అవుతాయో తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు 450 కోట్ల కంటే ఎక్కువ దాటాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఫస్ట్ డే సెకండ్ షో మాత్రమే ఎక్కువ టికెట్స్ ఎప్పుడైతే ఓపెన్ అయినాయో అప్పుడు బుకింగ్ చేసుకునే మాత్రమే కలెక్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. ఆఫ్లైన్ కూడా చాలా పబ్లిక్ ఇక్కడ ఒకేసారి ఫ్యాన్స్ వెళ్ళారు అనమాట. దాని తర్వాత ఎవరు వెళ్ళట్లేదు సినిమాకి అయితే ఈ మధ్య, ఇప్పుడు అయితే చూసుకుంటాం కాబట్టి నాకు తెలిసినంతవరకు ఇంతగా కలెక్షన్స్ అయితే 400 కూడా దాటదో నాకు డౌట్ అవుతుంది. అంటే 450 కూడా దాటదో. ఇది నా ఒపీనియన్, నా అంచనా ప్రకారం అయితే నేను చెప్తున్నాను అనమాట. మరి చూద్దాం, ఇంకా నెక్స్ట్ వీక్ 3 weeks 4 weeks దాకా సినిమా ఆడుతుందా, లేకపోతే అక్కడికే ఆగిపోతుందా, కలెక్షన్స్ ఏమైనా కొడుతుందా, లేకపోతే కలెక్షన్స్ కూడా ఆగిపోతుందా లేదా చూద్దాం. కానీ వీళ్ళు పెట్టిన బడ్జెట్కి న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. మూవీ అయితే కొంచెం 100 కోట్లు ఎక్స్ట్రా అయితే వచ్చినాయి అనమాట. బ్రేక్ ఈవెన్ అన్ని కంప్లీట్ అయితే చేసుకున్నాం ఆల్ స్టేట్స్లో అయితే. కొన్ని స్టేట్స్లో అయితే ఇంకేం కలెక్షన్స్ అయితే ఇంకా ఆడట్లేదు అనమాట. హిందీలో అయితే అయిపోయింది, ఇక ఒక 4 days దాకా కలెక్షన్స్ వచ్చేసింది. దాని తర్వాత అంతే, ఇక ఏం రాలేదు కలెక్షన్స్ అయితే. ఇంతే అనమాట. 6 daysలో దాదాపు 394 కోట్లు, ఇంతకు మించి ఏం లేదు అనమాట. ఓన్లీ 1 week ఆడింది సినిమా. ఇంకా ఇంకొక 1 week ఆడుతుందా లేదా తీసేస్తుందా లేదా చూద్దాం. నెక్స్ట్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఈ అక్టోబర్లో అయితే, చాలా అంటే చాలా సినిమా. విశ్వం వేటయ్య, లైక్ ఇప్పుడు ఏమో సినిమా ఉంది, అదేంటి స్పాగ్ మూవీ, అన్ని చిన్న చిన్న మూవీస్ అయితే అన్ని దిగుతూనే ఉన్నారు. చూద్దాం ఈ దేవర ఎన్ని రోజులు చూద్దాం. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మా ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మా ఛానల్, ప్లీజ్ షేర్.